సార్ వాళ్ళు అక్కడి నుంచి వస్తారు, ఇక్కడ కటింగ్ దగ్గర నుండి ట్రాన్స్పోర్టింగ్ ఇవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ వీళ్ళకి ఎక్కడి నుంచి ఎంతో అమౌంట్ వస్తుంది అంటే కటింగ్ చేసిన వాడికి కానీ, లేదా అక్కడ ఉండి వంట చేసేవాడికి కానీ, లేదా రూట్ మ్యాప్ ఇచ్చేవాడికి కానీ. ఇప్పుడు ప్రస్తుతం రేట్ల గురించి మాట్లాడితే నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎవరైతే కూలోళ్ళు వస్తారో ఒక 10 మంది 20 మంది కూలి వాళ్ళను ఒక మేస్త్రి తీసుకొస్తాడు, శేషాచలంలో ఎంట్రీ చేయిస్తారు. ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క శక్తిని బట్టి 30 కేజీలు 20 కేజీలు 30 కేజీలు ఒక్కొక్క దొంగని వాళ్ళు ఒక 10 రోజుల లోపల తిరిగి వారం రోజులు తిరిగి దాన్ని తీసుకొని బయటకు వచ్చేసి డెలివరీ మేస్త్రికి ఇచ్చేస్తారు. మేస్త్రి ఒక దగ్గరలో ఉన్న ఒక ఇంటర్ స్టేట్ స్మగ్లర్ ఉంటాడు, వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. కూలి అతనికి సుమారుగా కేజీకి 600 నుంచి 800 వరకు దొరుకుతుంది సార్. అంటే కటింగ్ చేసిన వాడికి 600 రూపాయలు అంతే. కటింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి కటింగ్ చేసుకొని మోసుకొని బయటికి 30 కిలోమీటర్ బయటికి వచ్చిన వ్యక్తికి 600 నుంచి 800 వరకు హార్డ్లీ. అసలు ఎంబో ఎలాగుంటుందండి వాళ్ళది లోపలికి? అంటే మనం వెళ్తున్నప్పుడు ఆపుతాం, ఇన్ని రకాలుగా ఆపుతున్నా, ఇన్ని సీసీ కెమెరాలు పెట్టినా, ఫోర్స్ పెట్టినా వాళ్ళు లోపలికి వెళ్ళగలుగుతున్నారు. ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత అక్కడే పెడతారా లేదా బయటికి తీసుకొస్తారా? ఒకటి సార్, వాళ్ళ గురించి పూర్తిగా మనం చదివినామంటే, నేను ఒకసారి ఒక ఫారెస్ట్ కి దగ్గరలో ఈ విధంగానే మూవ్మెంట్ కొద్దిగా నైట్ టైమ్స్ తిరుగుతూ ఒక 10 మంది సైట్ అయితే వాళ్ళల్లో ఒకరిని పట్టుకున్న తర్వాత నేను డైరెక్ట్ గా విచారించగా ఏం తెలిసిందంటే, వాళ్ళు ఒక్కసారి లోపలికి వెళ్ళి తిరుక్కొని వచ్చారు అంటే వాళ్ళు మన జీపీఎస్లు కూడా అక్కర్లేదు సార్. వాళ్ళ ఫారెస్ట్ నాలెడ్జ్, వాళ్ళ మైండ్ సెట్ పర్ఫెక్ట్ ఉంటది. ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. 2 సార్లు పోయి వచ్చాడు అంటే అతను కూలీగా, 3వసారి అతను గైడ్ గా పోతాడు. ఒక 10-20 మందిని గైడ్ గా వెళ్తాడు. 20-30 మందిని తీసుకెళ్లి మళ్ళీ డైరెక్ట్ గా బ్యాగ్ తీసుకొస్తాడు. ఫోన్లు తగలవు, ఏం తగలవు, మళ్ళీ ఎడ్జ్కి వస్తాడు. అంత నాలెడ్జ్ వాళ్ళలో, జీపీఎస్ మైండ్ లో వాళ్ళ జీపీఎస్ ఉంది.